అందరికీ హ్యాపీ వినాయక చవితి. వినాయక చవితి అంటే మనం బాగుండాలి, మనతో పాటు ఉన్నవాళ్ళు బాగుండాలి, మన హెల్త్ బాగుండాలి, మనకు బాగా చదువు రావాలి అని చెప్పి ఎంతోమంది బుక్కులు పెట్టడం కానీ దేవుడికి నైవేద్యాలు సమర్పించుకొని వాళ్ళ కోరికలు అయితే కోరుకుంటారు అనమాట. మన ఆరోగ్యం బాగుండాలని చెప్పి దేవుడిని పూజ చేసి దేవుడి ముందర జువ్వలు వెలిగించి టపాసులు పేల్చి మోనికా మోనికా గిలికిచిమా అని డ్యాన్స్లు వేస్తే దేవుణ్ణి కోరుకున్నామంటే ఏం రాదు. ఇది కదా హ్యాపీ వినాయక చవితి అంటే. మార్నింగ్ 5 km నాన్ స్టాప్ కొట్టా. సో హెల్త్ ఇస్ వెల్త్ అంటారు. ఆ విధంగా హెల్త్ని మనం కాపాడుకొని దేవుడి మీద ఏదో మన ప్రాబ్లంలు ఉంటే దాన్ని చెప్పుకొని స్వామి మనకు కొంచెం ఇది ఉంది, దీన్ని ఈ అధిగమించేలా నాకు శక్తి నువ్వు అని చెప్పి ఏదైనా కోరుకుంటాం. కానీ ఖాళీ వినప్పుడు రాడ్డు ఉంది, ఆ రాడ్డు తీసేయాలి నాకు త్వరగా, నేను నడవాలా, తర్వాత నేను పరిగెత్తాలా అని దేవుడిని కోరుకోవాలి. కానీ నా ఆరోగ్యం బాగుండాలని చెప్పి ఇంట్లో కొనుక్కొని పొద్దున్నే 10-12 దాకా ఇంట్లో కొనుక్కునేసి హ్యాపీగా నిద్రపోయేసి పొద్దున్నే లేచి పూజ చేసుకొని స్వామి నా ఆరోగ్యం బాగుండాలి, నేను బాగుండాలి అంటే ఏమవదు. అది అందుకే మార్నింగ్ రన్ చేసి లేజీగా లేకుండా మన హెల్త్ని మనం కాపాడుకోవాలి. అదేవిధంగా వినాయక చవితికి చాలామంది చాలా రకాలుగా డబ్బులు అయితే వేస్ట్ చేస్తూ ఉంటారు. ఏది జువ్వలు పేల్చడం, టపాసులు పేల్చడం, డ్యాన్స్ ప్రోగ్రాంలు, డీజేలు, సౌండ్ పొల్యూషన్. ఆ సౌండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ మన ఇంట్లోకి రాకూడదు. తలుపులు వేసుకోవాలి ఎవరైనా బాంబులు పేల్చేటప్పుడు. మన పిల్లలకి చెవులు మూసి పెడతాం బాంబులు పేల్చేది. కానీ మనం ఎవరి ఇంటి ముందరైనా పేల్చవచ్చు, మనం ఎక్కడైనా పేల్చవచ్చు. ఎవరి ఇంట్లోకైనా జోవ పంపించచ్చు. నిన్న ఒక జోవ పెడితే నేరు ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఎవరి ఇంట్లో లోపల ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంది? అదే డబ్బుని ఎవరైనా ఏదైనా హార్ట్ ఆపరేషన్కి ఇబ్బంది పడేవాళ్ళు, కిడ్నీలు ఫెయిల్ అయిపోయి హాస్పిటల్లో కొనుక్కొని లక్షలు ఖర్చు కోసం ఉంటారు. అది పలానా అసోసియేషన్ వచ్చి ఇంత డబ్బు ఇచ్చింది, వాళ్ళు మాకు హెల్ప్ చేశారు, వినాయక చవితిని సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నారు, ఏదో గ్రాండ్గా చేసుకోవాల్సిన వాళ్ళు ఆ డబ్బులు మాకు సాయం చేసి ఈ విధంగా చేసుకున్నారని ఎక్కడో రేర్గా జరుగుతూ ఉంటుంది. హ్యాపీ వినాయక చవితి.